వార్తల రౌండ్ పోసర్ చూద్దాం. మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై ఫైర్ అయ్యారు ఖమ్మం జిల్లా కమ్యూనిస్ట్ నేతలు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం మంత్రి ప్రజాప్రతినిధులను ప్రలోభపెడుతున్నారని ఆరోపించారు. రాజ్యాంగ విరుద్ధంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న మంత్రిపై చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా నేతలు డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా పిట్లంలో బ్యాంక్ దోపిడీకి విఫలయత్నం చేశారు గుర్తు తెలియని దుండగులు. పిట్లం బస్టాండ్ సమీపంలో ఉన్న ఆంధ్ర బ్యాంక్ లో అర్ధరాత్రి దాటిన తర్వాత కిటికీ కడ్డీలను వంచి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అలారం మోగడంతో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు విషయాన్ని గమనించారు. పోలీసుల రాకను గుర్తించిన దొంగలు పారిపోయారు. మెదక్ జిల్లా మానూరు మండలంలోని బోరంచ నల్లపోచమ్మ దేవాలయంలో భారీ చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు అమ్మవారి వెండి కిరీటం, వెండి కళ్లతో పాటు ఆలయంలోని హుండీలను ధ్వంసం చేసి నగదును ఎత్తుకెళ్లారు. చోరీ విషయం తెలుసుకున్న గ్రామస్తులు భారీగా ఆలయానికి చేరుకున్నారు. దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు పోలీసులు తెలిపారు. కృష్ణానదిపై కర్ణాటక ఇల్లీగల్ ప్రాజెక్టులు నిర్మిస్తోందన్నారు ఎంపీ జితేందర్ రెడ్డి. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తామన్నారు. ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాజెక్టు నిర్మాణం ఆపించేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు. పార్టీలకు అతీతంగా అందరూ కలిసి రావాలని కోరారు ఎంపీ. కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఎమ్మెల్యే సతీష్ కుమార్. పలు గ్రామాల్లో 8 కోట్లతో కొత్తగా నిర్మిస్తున్న బీటీ రోడ్లకు ఆయన శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వాలు గ్రామాల్లో రోడ్లపై దృష్టి పెట్టలేదని, దీంతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. రహదారుల అభివృద్ధితో గ్రామాలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుందన్నారు. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ పట్టణంలో రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన బోనాల పండుగ వైభవంగా జరిగింది. సంప్రదాయ ప్రకారం మహిళలు బోనాలను నెత్తిన పెట్టుకుని డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాల మధ్య ఊరేగింపుగా వెళ్లి గ్రామ దేవతలకు బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. పాడి పంటలు, పిల్లా పాపలను చల్లగా చూడాలని అమ్మవారిని వేడుకున్నారు. కరీంనగర్ జిల్లాలో సీతాకోక చిలుకలు కనువిందు చేస్తున్నాయి. భీమదేవరపల్లి మండలం ఎర్రబెల్లికి చెందిన ఓ రైతు చేనులో వందల కొద్దీ సీతాకోక చిలుకలు గుంపులు గుంపులుగా ఎగురుతూ ఆకట్టుకుంటున్నాయి. గతంలో ఎప్పుడు లేని విధంగా తన పొలంలో వందల కొద్దీ బటర్ఫ్లైస్ కనిపించడం ఆశ్చర్యంగా ఉందంటున్నారు ఆ రైతు. అవి కూడా అన్ని ఒకే రంగులో ఉండడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నల్గొండ జిల్లా యాదగిరిగుట్టలో ప్రభుత్వ విప్ సునీతా మహేందర్ రెడ్డి బర్త్డే వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. ఉదయం నరసింహుని దర్శనం చేసుకున్న తర్వాత కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో ఎమ్మెల్యే కేక్ కట్ చేసి బర్త్డేను సెలబ్రేట్ చేసుకున్నారు. తర్వాత మహిళలకు చీరలు పంపిణీ చేశారు. దేవస్థానంలో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు సునీత.